పట్టణంలోని 29వ వార్డు కౌన్సిలర్ వంటిపుల్లి రమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 29వ వార్డులో కౌన్సిలర్ వంటిపుల్లి రమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండుగగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్పర్సన్ సామినేని ప్రమీల రమేష్ హాజరయ్యారు. తెల్లవారుజాము నుండే స్వామివారి కళ్యాణానికి ఏర్పాట్లలో నిమగ్నమై సాంప్రదాయబద్ధంగా కళ్యాణ మహోత్సవాన్ని జరిపించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మా 29వ వార్డులో సీతారాముల కళ్యాణం జరుపుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సహకరించిన భక్తులందరికీ కృతజ్ఞతలు తెలిపారు. కోదాడ నియోజకవర్గ ప్రజలందరూ సుఖశాంతులతో పాడి పంటలతో భోగభాగ్యాలతో వర్ధిల్లాలని మనసారా ఆ భగవంతుని ప్రార్థించామని తెలిపారు. గోత్రం ఒకటి ఏంటని మళ్ళా ఎదుర్కోపోతారా, అది కూడా విన్నవించవలసింది. రామ విగ్రహాన్ని మాట జవదాటకుండా వెళ్ళి 14 సంవత్సరాలు కూడా అడవిలో అరణ్యంలో ఉండి సీతమ్మ తల్లిని కూడా వద్దన్నా కానీ సీతమ్మ తల్లి వస్తా అంటే తీసుకుని వెళ్ళి జాగ్రత్తగా చక్కటి తండ్రి మా రామయ్య తండ్రి, ఆయన గోత్రం ఆత్రేయ గోత్రం కాబట్టి ఇరువురికి కూడా మా రామయ్య తండ్రికి అన్ని రకాలుగా కన్యాదానం చేసి మీరు మాకు అప్పచెప్పండి. మీ సీతమ్మ తల్లిని మేము కంటికి రెప్పలా కాపాడుకుంటాం. రామయ్య తండ్రి మన రామరాజ్యం స్థాపిస్తాం. అన్ని రకాలుగా సీతమ్మ తల్లికి ఏ లోటు లేకుండా మేము సంరక్షిస్తాము. ఎవరికైనా ఏదైనా ధర్మ సందేహం రాముడికి లేకుండా ఉంటుంది అని చెప్పేసి ఆ యొక్క ఇలాంటి గోత్రికులు ఒకనొక సమయంలో బాలు రావడం. అంతేకాకుండా ఇప్పుడు ఈ ప్రత్యేకించేసి విశిష్టమైన యొక్క సమస్య ఏంటంటే, మనం ఇన్ని సంవత్సరముల నుంచి కూడా దాదాపుగా మరి 158 ఎప్పుడైందో రామచంద్రమూర్తి అక్కడ కూర్చొని చక్కగా ఆరాధన కళ్యాణాలను చేసుకున్న తర్వాత గత 4 సంవత్సరాల నుంచి కూడా మరి మూల విరాట్ అయితే స్వామి అయితే రాకుండా ఉండడం వల్ల లోన కూర్చొని పోయాడు ఆ యొక్క ఉత్సవమూర్తుడు రామచంద్రమూర్తి. అలాంటి యొక్క రామచంద్రమూర్తి మరి అలాంటి యొక్క రామచంద్రుడు ఈ సంవత్సరం బయటకు వచ్చేసి కళ్యాణం చేసుకుంటానికి వచ్చాడు. తర్వాత గతంలో ఇది 29వ సంవత్సరంలో బాబావారి దేవాలయంలో 29వ సంవత్సరము ఈ యొక్క రామచంద్రమూర్తి సీతారాముల కళ్యాణం. గత 25 సంవత్సరాలు ఆ యొక్క మట్టి విగ్రహాలతో జరిగేది. ఇప్పుడు ఇది 6వ సంవత్సరం పంచలోహ విగ్రహాలు వచ్చిన తర్వాత అయోధ్య రాముడు వచ్చిన తర్వాత ఈ రాముడికి ఆ రాముడికి ఇప్పుడు ఇక్కడ ఎదుర్కోవడం మహోత్సవం చక్కగా జరగడం ఆనందకరమైన విషయం. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. జీవితాల్లో మమ జీవిత వేదన అంటే మన మనుషుల యొక్క కళ్యాణంలో మమ జీవిత కార్యక్రమానికి 2వ వారం మొత్తం ఇది 3వ వార్షికోత్సవ సుందర జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటిగా కృతం సకరధ్వజం శంఖ చక్రధరం దేవం యోగానంద ఉపాస్మహే
शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.